వరప్రసాద్ గారు, ఇప్పుడు అదేవిధంగా మనం చూస్తున్నాం రిజర్వేషన్లకు సంబంధించి కూడా, అంటే అక్కడ బంగ్లాదేశ్లో ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు ఉన్నారో వారి కుటుంబాలకు రిజర్వేషన్ల గురించిన అంశం అది. ఇప్పుడు భారతదేశంలో మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కూడా కొనసాగుతుంది. మరి ఇందులో కూడా అన్నదమ్ములు లాంటి మరి ఆ ఇద్దరు కూడా ఇక్కడ కొట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ ప్రభావం భారతదేశం మీద, మరీ ముఖ్యంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మీద పడే అవకాశం ఉందా? మీరేమంటారు? ఈ వర్గీకరణ అండి మంచి జరగాలండి ఎవరికే కానీ. ఎవరి మంచి జరగడం వల్ల ఎటువంటి తప్పు లేదు. మంచి జరుగుతుంటే మంచిని స్వాగతించాలి. మనిషి ఆర్థికంగా బలంగా కావాలి, సాంఘికంగా ఎదగాలి, రాజకీయంగా కూడా ఎదగాలి, సామాజికంగా ఎదగాలని చెప్పేసి ఈ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్లను ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని గ్రామ ప్రాంతాలకు, శ్రీశైలం లాంటి అడవులకు, తిరుపతి దగ్గర ఉన్నటువంటి అడవులకు వెళ్ళినట్లయితే ఇంకా దయనీయమైన పరిస్థితులు ఉంది. ఇంకా ట్రైబల్స్ అక్కడ భరించలేని బాధలు పడుతున్నారు. శ్రీకాకుళం దగ్గర, తర్వాత విశాఖపట్నం దగ్గర కొన్ని రూరల్ ఏరియాస్ పోయినట్లయితే అత్యంత దయనీయమైన పరిస్థితి ఇంకా ఉంది. ఆ పరిస్థితి పోయేదాకా ఈ రిజర్వేషన్ కొనసాగాలండి. ఏ విభజన చేసినా, ఏ వర్గీకరణ చేసినా ఏదైనా మానవునికి అది మేలే చేయాలి, కానీ ఎటువంటి అపాయం జరగకూడదు. రాబోయే కాలంలో అటువంటి పరిస్థితులు మన దేశంలో లేవనిపిస్తుంది. మన దేశంలో శాంతి కాముగా ఉండడము, మన దేశంలో ఇటువంటి ప్రయత్నాలు చేస్తామని ఈ మధ్య ఇంటర్నేషనల్ వర్గాలు, ఆర్థిక భారత యంత్రాంగాలు జరిగే అవకాశం నేను చెప్తున్నారు. కానీ ఇంత విశాలమైన దేశంలో అటువంటి వర్గీకరణలు, అటువంటి వ్యవస్థలు, అటువంటి అభద్రతా భావాలు రానియకూడదు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం, ప్రపంచంలోనే అత్యంత జనసంఖ్య కలిగినటువంటి దేశం. ఇది ఎంతో శాంతితోటి, సౌఖ్యంతో మంచి జరగడం కోసం ఏది జరిగినా కూడా ఒప్పుకోవాల్సిందే. ఇది మంచి కోసం అందరం ప్రయత్నిద్దామండి.